హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఫ్లైట్స్లో సీట్స్ స్ట్రైట్గా ఉండాలి అనేటువంటి అనౌన్స్మెంట్, దాని వెనక ఉన్నటువంటి శాస్త్రీయ కోణాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను. వినండి. టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఫ్లైట్స్లో సీట్స్ స్ట్రైట్గా ఉండాలి అనే అనౌన్స్మెంట్, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని తెలుసుకుందాం. ఇక వినండి. టేక్ ఆఫ్ ల్యాండింగ్లో సీటు నిటారుగా ఉంచటం కీలకమైన భద్రతా నియమం. నిటారుగా ఉన్నప్పుడే సీట్లు ప్రమాదాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తాయి. సీటు వెనక్కి వాలితే ప్రమాద సమయంలో శరీరం కిందికి జారిపోయే ప్రమాదం. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా బయటపడేందుకు ఇది చాలా అవసరం. టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలోనే ఎక్కువ శాతం విమాన ప్రమాదాలు. మనం ఈ విషయంలో విమానం టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలో దయచేసి మీ సీట్లను నిటారుగా ఉంచండి అని విమాన సిబ్బంది ఇచ్చే సూచనలు ప్రయాణికులందరికీ సుపరిచితమే. అయితే ఇది కేవలం మర్యాదపూర్వకమైన అభ్యర్థన మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు, దశాబ్దాల పరిశోధనలు మరియు కఠినమైన భద్రతా ప్రమాణాలు దాగి ఉన్నాయి. విమానాల్లోని సీట్లను అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తారు. ఈ సీట్లు కేవలం నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రమాద తీవ్రతను తట్టుకునేలా పరీక్షించబడతాయి. ఈ స్థితిలో సీట్ ఫ్రేమ్, దాని నిర్మాణం ప్రయాణికుడికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. అదే సీటును వెనక్కి వాల్చినప్పుడు అది ప్రమాదాల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా రూపొందించబడలేదు. ఆ దిశగా ఎటువంటి ప్రయోగాత్మక పరీక్షలు కూడా నిర్వహించరు. ఇక మానవ శరీర నిర్మాణం మరియు భద్రతను విశ్లేషిస్తే విమానంలోని సీట్ బెల్టులు నడుముకు కింది భాగంలోని బలమైన ఎముకలను పట్టి ఉంచేలా రూపొందించబడ్డాయి. సీటు నిటారుగా ఉన్నప్పుడు బెల్ట్ సరిగ్గా తుంటి ఎముకలపై స్థిరంగా ఉంటుంది. ఒకవేళ ప్రమాదం సంభవిస్తే ఆ ఒత్తిడి మొత్తం ఈ బలమైన ఎముకల ద్వారా నియంత్రించబడుతుంది. కానీ సీటు వెనక్కి వాలి ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే శరీరం సీటు కిందకు జారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు సీటు బెల్టు పొట్ట మరియు వెన్నెముక వంటి సున్నితమైన భాగాలపైకి వచ్చి తీవ్రమైన గాయాలకు దారితీయవచ్చు. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుకోవటమే కాకుండా వీలైనంత వేగంగా విమానం నుంచి బయటకు రావటం కూడా అత్యంత కీలకం. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులందరినీ కేవలం 90 సెకన్ల వ్యవధిలో విమానం నుంచి సురక్షితంగా బయటకు చేరవేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ముందున్న సీటు వెనక్కి వాలి ఉంటే అది వెనక సీటులోని ప్రయాణికుడికి అడ్డంకిగా మారి వారి కదలికలను నెమ్మదింపజేస్తుంది. ప్రతి క్షణం ప్రాణప్రదమైన ఆ సమయంలో ఇటువంటి జాప్యం పెను ప్రమాదాలకు దారితీయవచ్చు. విమాన ప్రయాణాల్లో మెజారిటీ ప్రమాదాలు టేకాఫ్ మరియు ల్యాండింగ్ దశల్లోనే జరుగుతాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ కీలక సమయాల్లో భద్రతా నియమాలను అత్యంత కఠినంగా అమలు చేస్తారు. విమానం గాల్లోకి ఎగిరి స్థిరమైన ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఆ సమయంలో సీటును వెనక్కి వాల్చుకోవడానికి అనుమతిస్తారు. కాబట్టి తదుపరిసారి విమాన సిబ్బంది ఈ సూచన చేసినప్పుడు అది మనందరి భద్రత కోసమేనని గుర్తించి సహకరించాలి అనేటువంటి అంశంగా మనకు
ఈ అంశం వెనుక ఒక శాస్త్రీయ అవగాహన కోణం ఉందని, టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఫ్లైట్స్లో సీట్స్ స్ట్రైట్గా ఉండాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.